చిరుతపులి మచ్చల యొక్క స్వభావం మారకుండానట్లుగా మన స్వభావాలు కూడా మారొద్దు. ఇంకా అమ్మా, ఎక్కలేనిది కొండ ఎక్కించు. ఇంకా చెప్పాలి, అందరూ వినలే, పోయినసారి తిన్నారుగా. చెప్పండి, ఒక్కొక్క మాట చెప్పండి, మీకేం గుర్తున్నాయో. ఒకరు ఎక్కలేని కొండ ఎక్కమన్నారు. ఇంకా ఈదే వారుగా ఉండాలి. వెరీ గుడ్. ఓకే, ఇంకా మార్చుకోవద్దు. ఇంకా వెనకలైన వాళ్ళు చెప్పండి. మంచిది, అందరు ముందు లైన్ వాళ్ళు చెప్తున్నారు, వెనకలైన వాళ్ళు చెప్పట్లే. మర్చిపోయారు కదా, మర్చిపోవద్దు దేవుని వాక్యం. పోయిన వారంది కనీసం ఈ వారం అన్నా గుర్తుండాలి. పోయిన సంవత్సరం ఎట్టా గుర్తుండదు, కానీ మనకి కనీసం పోయిన వారం ఈ వారం అయినా మనకి గుర్తుండాల. సరేనా? పరిగెత్తే వారంగా చిరుతపులి పరిగెత్తిద్ది. ఎంత ఎత్తైనా ఎక్కగలిగేది, ఈదగలిగేది, బలమైంది. సో బలంగా ఉండాలి. గాలి వస్తే కొట్టుకొని పోయేటట్టు ఉండొద్దు, నిలబడే వాళ్ళుగా ఉండాలి కదా. బండ మీద కట్టిన ఇల్లు, దాని మీదకి గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది. ఇసుక మీద ఇల్లు కట్టిన వారు కూడా తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది. కానీ ఇసుక మీద కట్టింది కూలిపోయింది, బండ మీద కట్టింది నిలబడుతుంది. సో నిలబడే వారంగా మనం బలంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, వినేటప్పుడు నా వైపు చూడాలి, చదివేటప్పుడు కింద చూడాలి. రైట్? ఎక్సైజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా చదివేటప్పుడు బైబిల్లో చూడాలి, చెప్పేటప్పుడు నన్ను చూడాలి. సో ఇక్కడ వారు నా కట్టడలను, విధులను, ఆజ్ఞలు గైకొనున్నట్లు నేను వారికి రాతి గుండెను తీసివేసి అన్న ప్రభు వాక్యం అక్కడ రాయబడి ఉంది. సో రాతి గుండె ఎవరికైతే ఉంటుందో వారు కట్టడలను, విధులను, ఆజ్ఞలను గైకొనరు అని అర్థం అక్కడ. సో ప్రభు అంటున్నాడు అక్కడ, నేను రాతి గుండెను తీసేస్తాను అంటున్నాడు. సో ఎంతమందికి రాతి గుండె ఉంది? రాతి గుండె అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే కఠిన హృదయం. ఏమంటారు దాన్ని? కఠిన హృదయం. సో దేవుని వాక్యం ఎంతైనా విత్తని ఆ గుండె మీద, ఆ రాతి గుండె మీద ఫలించదు. సో రాతి హృదయం అనేది చాలా అపాయకరమైనదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎంతమందికి రాతి గుండె కావాలా? రాతి గుండె కావాలన్న వాళ్ళు దయచేసి మీ గుండె ట్రాన్స్ఫర్ చేస్తే, మీకు రాతి గుండెని పెట్టి మీ గుండెని ఇంకొకరికి పెడితే వాళ్ళన్నా బతుకుతారు. అర్థమైందన్న మాటలు? అర్థం కాలే? ఆపరేషన్ చేసి మీ గుండె తీసేసి మీకు రాయి పెట్టి ఇంకొకరికన్నా పెడితే ఆ గుండె పనిచేస్తుంది వాళ్ళకన్నా. హార్ట్ ఫెయిలియర్స్ చాలామంది ఉంటారు కదా. సో ఈ సంఘంలో రాతి గుండె కలిగిన వారు ఉండొద్దు. రాతి గుండెను తీసివేసి దేవుడు అంటున్నాడు, మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఎంతమందికి కావాలా మాంసపు గుండె? అంటే రాతి గుండె ఉందానా మీకు? కావాలి అన్నారంటే మీకు రాతి గుండె ఉన్నట్టేగా. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. సో ఆత్మలో మీరు ఉండాలి. వాక్యం వినేటప్పుడు మీరు గ్రహిస్తూ చేయెత్తాలా.
ఎంతమందికి కావాలన్నట్టే లేకపోతేనే కదా కావాలనేది. చెప్పాలా? నా వైపు చూడండి అందరూ. హలో, నా వైపు చూడండి. ఇక్కడ ఎంతమంది చేతులు ఎత్తారు నేను చూడలేదు. అంటే మీరు ఎత్తారంటే మీకు కావాలన్నట్టుగా, అంటే దాని అర్థమైంది లేనట్టుగా. లేనోళ్ళే కదా కావాలని అడిగేది, ఉన్నోళ్ళు ఎట్లా అడగరు. సో ఎంతమందికి మాంస హృదయం కావాలా? అమ్మో ఇప్పుడు చెప్పా, రైట్, ఒప్పుకుంది. రాతిగుండె ఉంది అనమాట. సో రాతిగుండె అపాయకరమైంది. సరే, ఒకరు ఒప్పుకున్నారు, చెయ్యి ఎత్తారు. మీలో కలిగుండి కూడా ఒప్పుకోవట్లేరు. కొంతమంది అయితే కలిగుండి కూడా ఒప్పుకోరు. ఒప్పుకుంటే ఈరోజు దేవుడు మీకు మాంస హృదయం ఇస్తాడు. ఒప్పుకోకపోతే మీ గుండె రాతిలాగానే ఉంటుంది. రాతి గుండె అపాయకరమైంది. ఆ రాతి గుండె నువ్వు ఉంటే దేవుని రాజ్యం నువ్వు చేరలేవు. ఎలా చేరలేవు అనేది ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. రాతి గుండె అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తన సేవకు నోట నుంచి ఏది చెప్పినా ఇటు విని ఇటు విడిచిపెట్టేదాన్ని రాతి గుండె అంటారు కదా. నా మీద ఎంతమంది కోపం ఉంది? ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి లేదా? అమ్మో, మంచిది. నా మీద ప్రేమ ఎవరికి ఉంది? కొంతమంది దానికి చెప్తలేరు, దీనికి చెప్తలేదు. కోపం లేదు, ప్రేమ లేదు. కొంతమందికి అయితే ప్రేమ ఉంది. అంటే ప్రేమ అంటే దాని అర్థం ఏంటంటే దైవ సేవకులు ఏ మాటలు అయితే చెప్తా ఉన్నారో దేవుని వాక్యంలో నుంచి అది వింటే ప్రేమ ఉన్నట్టు. అది వింటే దేవుని సేవకుల పట్ల, దేవుని పట్ల కూడా మీకు ప్రేమ ఉంది కాబట్టి దైవ సేవకులు చెప్పిన మేము ఖచ్చితంగా వినాలి, అది మా మేలు కొరకే అని మీరు భావించినట్టు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనకు ఎక్కువ ఎక్కడ కోపం వస్తుందంటే ప్రతి వారం రమ్మంటాం కదా దేవుని సన్నిధికి, అక్కడ కోపం వస్తుంది. వస్తుందా కదా? నాకు తెలిసిన ఒక సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. నేను జనరల్గా మామూలుగా చెప్తాంటాను చూడు, సంస్థని వాళ్ళ గృహంలో గృహకోడిగా పెట్టుకుంటే వర్షం వచ్చిందని. నిన్న వచ్చిందా లేదా? మళ్ళీ అట్లుంటుంది అనమాట ఆయన బ్లెస్సింగ్స్ అట్లా. సో మీరు అబద్ధం చెప్పినారు కొంతమంది అనుకుంటూ వచ్చాము, కానీ నిన్న వచ్చింది. మరి అంత పెద్ద వర్షం వచ్చింది. పాపం వీళ్ళు కూడా రావాలనుకున్నారు, రాలేకపోయారు. సో భయంకరమైన వర్షం నిన్న. అయినా సరే నిన్న తన ఆత్మ సంబంధమైన జన్మదినం అంట. నాకు తెలియదు, అంటే మేము జనరల్గా ప్రతి సంవత్సరం జరుపుకుంటాడు, కానీ నేను మర్చిపోయాను, తను కూడా చెప్పలేదు నాకు. కానీ దేవుడు ఆ పుట్టినరోజును జ్ఞాపకం చేసుకున్నాడు. మీకు తెలుసా? నాకు విచిత్రం అనిపించింది అసలు. అంటే ఇప్పుడు మన పిల్లలు పుట్టినరోజు మనం జ్ఞాపకం పెట్టుకుంటామా పెట్టుకోమా? చెప్పాలా? మరి బాబు గుర్తుందా లేదా మీ పిల్లలు పుట్టినరోజులు? సో మన పుట్టినరోజు కూడా మన తండ్రికి జ్ఞాపకం ఉంటుందంట. అంటే మనం బాప్టిజం తీసుకున్న రోజు మన యేసయ్యకి జ్ఞాపకం ఉంటుందంట. ఎలాగని నేను చెప్తాను. ఇప్పుడు ఆయన పుట్టినరోజు అని నాకు చెప్తే నేను ఆ సందర్భాన్ని బట్టి వాక్యం ప్రిపేర్ అయిపోతే అది వేరు. సో ఆయన జనరల్గా మీటింగ్ అన్నాడు కాబట్టి నేను ఈ వాక్యం ప్రిపేర్ అయ్యాను. ఆ వాక్యం ఎలాంటిదంటే ఎగ్జాక్ట్గా పుట్టినరోజుకు సంబంధించింది. అంటే దేవునికి స్వాస్థ్యంగా మనం ఎప్పుడు మార్చబడతాం, ఎలా మార్చబడతాం అన్న సంగతి నిన్న తెలియజేయబడ్డది. హల్లెలూయా. నాకు విచిత్రం అనిపించింది. ఇంకోటి తెలుసా? దేవుడు తనను దర్శించి రక్షించుకున్నాడు. ఆ మాట కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. నేను ప్రిపేర్ అయిన దాంట్లో చదవండి అన్నమాట. ఎంతది? కీర్తనలు 106 5వ వచనం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకంకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. చూసారా? నిజంగా అద్భుతం అనిపించింది నాకు. నిజంగా ఒక దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన పుట్టినరోజును మన ప్రభువు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనిపించింది నాకు నిన్న. మనం మర్చిపోతాం. ఫిజికల్గా పుట్టింది మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం, దానికి హంగామా చేస్తాం. కానీ ఆ దైవ సంబంధమైన పుట్టినరోజును మర్చిపోతూ ఉంటాం. నిజంగా ఈ రోజును ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నువ్వు చెప్పకుండా, నాకు తెలియకుండా డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడిందంటే ఎంత దీవెనకరమైంది అది. హల్లెలూయా, హల్లెలూయా.
సో మీ పుట్టినరోజులు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన కొడుకు పెట్టించుకోండి. చక్కటి మాటలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని మాటలు మనం వినాలంటే, మనం పాటించాలంటే మనలో రాతిగుండే ఉండొద్దు. రాతిగుండే ఉండొద్దు అంటే మొదటి ప్రాధాన్యత ప్రభుకి ఇవ్వడం. మొదటి ప్రాధాన్యత ప్రభువుకి ఇస్తే అప్పుడు రాతిగుండెని తీసేస్తాడు ఆయన. మొదటి ప్రాధాన్యత ప్రభువుకి ఇవ్వకుండా లోకానికి ఇస్తే రాతిగుండె ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. రాతిగుండె ద్వారా ఎంత అపాయమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడను గాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 4:16 మార్కు సువార్త 4:16. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా, రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుస్తురు గాని వాక్యము నిమిత్తం శ్రమయైనను హింస కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇక్కడ నేను చదువుతాను ఇప్పుడు. అటువలే రాతి హృదయము కలిగిన వారు ఎవరనగా, దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ వాక్యం విత్తబడతా ఉంది. విత్తబడడం అంటే విత్తనాలు విత్తడం అంటే వాక్యం విత్తబడతా ఉంది. ఈ ఉపమానం ఎన్నిసార్లు విన్నాం మనం? ఎన్నిసార్లు విన్నాం చెప్పాలా? ఎన్నిసార్లు విన్నామంటే ఎన్నోసార్లు విన్నాం. అయినను దేవుని వాక్యము నూతనమైనదే. ఆమేన్. నమ్ముతారా మీరు? సో రాతి నేల మీద పడిన వారు ఎవరనగా దాని అర్థం ఏంటంటే రాతి హృదయము గలవారు ఎవరనంటే వారు వాక్యము వినగానే వెంటనే అంగీకరిస్తారు. అవును, నేను చెయ్యాలి, నేను ఉండాలి, నేను బలపరచబడాలి, నేను అది చేయాలి, ఇది చేయాలని వెంటనే సంతోషపడతారు. అయితే వాక్యము నిమిత్తం శ్రమ రాగానే, శోధన రాగానే, ఇరుకు రాగానే, ఇబ్బంది రాగానే వెంటనే అభ్యంతరపడతారు. హల్లెలూయా. అభ్యంతరములు రాక మానవు. వాక్యం ఏముంది? అభ్యంతరాలు రాక మానవు. కానీ అభ్యంతరములు ఎవరికి వస్తాయనంటే కఠిన హృదయము గల వారికి, రాతిగుండె హృదయము గల వారికి వస్తాయి. మిగతా వాళ్ళకి రావా? వస్తాయా? రావా? వస్తాయి. వాళ్ళు జయించుకుంటారు. ఎందుకంటే మంచి నేల మీద పడ్డారు కాబట్టి, వాళ్ళు మంచి హృదయం కలిగిన వారు కాబట్టి, మాంస హృదయం కలిగిన వారు కాబట్టి వాళ్ళు జయించుకుంటారు. అయితే రాతి నేల మీద అలాంటి హృదయాలు ఎలా ఉంటాయంటే దేవుని వాక్యం నిమిత్తం శ్రమ వస్తే, లేకపోతే ఏదైనా ఆశ వస్తే, లోక సంబంధమైన సంపాదన ఏదైనా వస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి ముందు లోకాన్ని ఆశ్రయిస్తారు. మొత్తం లోకంలోనికే వెళ్తారు. దాని అర్థం ఏంటంటే రాతి హృదయం కలిగిన వారు వాళ్ళు. దేవుడు ఏం చెప్పాడు? 6 రోజులు పని చేసుకోమన్నాడు. ఎన్ని రోజులు పని చేసుకోమన్నాడు అంటే దేవుడు? చెప్పండి, చెప్పాలా? సంఘం చెప్పాలా? తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు 6 రోజులు పని చేసుకోవాలని? మరి 7 రోజులు ఎంతమంది పని చేస్తున్నారు? దేవుడు 6 రోజులు పని చేసుకొని 7వ రోజు నా పరిశుద్ధ దినముగా మీరు పాటించమన్నప్పుడు అది చేయలేకపోతున్నామంటే మనకేం హృదయం ఉంది? రాతి హృదయం ఉంది. సో ఈ రాతి హృదయముల వారు ఏం చేస్తారంటే వెంటనే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, సంతోషిస్తారు. వాక్యం నిమిత్తం ఏదైనా రాగానే, దేవుని కార్యముల కొరకు ఏదైనా వచ్చినప్పుడు వెంటనే వారికి అభ్యంతరాలు కలుగుతాయి. దేని మీద అంటే దేవుని మీద. దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు అవుతుంది, దేవుడు ఉంటే అట్ట ఎందుకైతే, దేవుడు ఉంటే ఇట్లా ఎందుకైతే, దేవుడు నన్ను ఎందుకు ఇట్లా చేశాడు, అట్ట చేశాడు, ఇటు అని ఇవన్నీ ఇంకా అభ్యంతరాల మీద అభ్యంతరాలు వాళ్ళ ఆలోచనలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మాంసపు హృదయం కొరకు మీరు అడగాలి. అప్పుడు దేవుడు అభ్యంతరాలు రాకుండా మీరు కాపాడబడతారు. అభ్యంతరం వస్తే ఏమవుతుందో తెలుసా? అభ్యంతరాలు వస్తే లూకాసు వార్త 8:13 రాతి నేల నుండి వారెవరనగా 8:13 లూకాసు వార్త 8:13. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమును తొలగిపోతారు. అభ్యంతరం ఎప్పుడైతే వస్తారో క్రీస్తులో నుంచి తొలగిపోతారు. ఇంకా
కఠిన హృదయం గలవారు ఎవరైనా అంటే దేవుని వాక్యాన్ని విని అభ్యంతరాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆవేదనలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు వీరికి ఏం కలుగుతుందంటే అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు వస్తే వీళ్ళ జీవితం ఎలాగుంటుందంటే, ఇంకా నేను మందిరానికి వెళ్ళి నిష్ప్రయోజనం, నేను మందిరానికి వెళ్తే నాకు ఏమి లాభం, లాభం కోరుకునే వాళ్ళు వీళ్ళు. మందిరానికి ఎందుకు వస్తున్నారు వీళ్ళు చెప్పాలా? ఇది వ్యాపార స్థలము కాదు లాభము కోరుకోవడానికి, ఇది ఆరాధన స్థలం. ఇది వ్యాపార స్థలము కాదు మీరు లాభం ఆశించడానికి, ఇది ఆరాధన స్థలం. ఎప్పుడైతే మనం ప్రభుని ఆరాధించాలని వస్తామో ఆ హృదయం కలిగి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ లాభము కొరకు నువ్వు వస్తే నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకుంటే నాకేం కలిసి వస్తలేదండి, కలిసి రాదు. నువ్వు ఆ హృదయంతో వస్తే నీకు కలిసి రానే రాదు. కానీ దేవుని సన్నిధి వెతకాలని నువ్వు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అభ్యంతరములు కలగకుండా జాగ్రత్త పడండి. అభ్యంతరాలు వచ్చాయంటే మీరు ఇంకా దేవునిలో నుంచి తొలగిపోవడం, ఆ తర్వాత ఫస్ట్ సంఘంలోంచి తొలగిపోవడం, ఆ తర్వాత దేవునిలో నుంచి తొలగిపోవడం. ఈ రెండు ఒకటే. సంఘంలో నువ్వు లేకపోతే దేవునిలో నువ్వు లేనట్టే. నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, క్రైస్తవుల పేరు పెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే నువ్వు భాషలు మాట్లాడుతుండొచ్చు, లేకపోతే నీకు ప్రవచనాలు వచ్చి ఉండొచ్చు. దేవుని మందిరములకు రాకుండా నువ్వు బయట తిరుగుతున్నావు అంటే నువ్వు దేవుని నుంచి తొలగిపోయినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత త్యాగమైనా చేసి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయే వ్యక్తిగా మారుతావు. అభ్యంతరాలు రాకూడదు. రాతి హృదయం ఎంత అపాయకరమైందంటే అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు వస్తే దేవుని సన్నిధి నుంచి తొలగిపోవడం జరుగుతుంది కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారిలో వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున ఏమవుతుందంట, తొలగిపోతారు. ఫస్ట్ది ఏంటంట, అభ్యంతర పడతారు, ఆ తర్వాత తొలగిపోతారు. మూడవది 13-6 వచనం. నేను ఫస్ట్ దాంట్లోనే 3 భాగాలు చెప్తున్నా. ఇది ఫస్ట్ దాంట్లోనే 3 భాగాలు. మత్తయి 13:6 వచనం. 5 నుంచి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఇప్పుడు చూసారా ఎంత భయంకరంగా తయారైందో. కఠిన హృదయం కలిగిన వారు, రాతి నేల ఆ బండ హృదయాలు కలిగిన వారు అభ్యంతర పడతారు, ఆ తర్వాత తొలగిపోతారు. దేవునిలో నుంచి నువ్వు తొలగిపోయిన తర్వాత లోకంలో నువ్వు కలిసిపోతే నువ్వు ఎండిపోతావు. ఏమవుతావు? నువ్వు ఎండిపోతావు అంతే. ప్రభువుని లోపలికి వస్తేనే నువ్వు పచ్చగా ఉంటావు. నువ్వు బయటికి పోయావంటే ఎండిపోతావు అంతే. అందుకే కఠిన హృదయం కలిగి ఉండొద్దు అని చెప్తున్నాను. దేవుడు అంటున్నాడు, నా మాటలు విని నా కట్టడలను నా విధులను గైకొనున్నట్లు నేను మీ హృదయంలో నుంచి రాతి ఉండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తానంట. నువ్వు రాతి హృదయం కలిగి ఉంటే ఎంత కాలమైనా నువ్వు ఫలించలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎండిపోతే ఏమవుతుందో తెలుసా? ఎండిపోయిన వాటన్నిటినీ ఎక్కడేస్తారు తెలుసా? అగ్నిలో కాల్చబడతాయి. అవి ఎక్కడ వేయబడతాయి? అగ్నిలో కాల్చబడతాయి. కాకపోతే ఎండిపోయే జీవితం దాకా మీరు వెళ్ళొద్దు. అభ్యంతరము కలుగుతూ ఉన్నప్పుడే వెంటనే దేవుని వాక్యాన్ని బట్టి తిరిగి అక్కడే సెటరేట్ చేసుకోవాలి. అభ్యంతరాలు కలగొద్దు. కొంతమంది మా మీద కలుగుతూ ఉంటాయి అభ్యంతరాలు. మా మీద కలిగిన, నువ్వు దేవుని వాక్యం మీద కలిగిన రెండు ఒకటే. ఎందుకంటే దేవుని సేవకుల మీద సనుగుతూ ఉంటే ఇంక నువ్వు మెల్లగా దేవుని నుంచి దూరం అయిపోతావు. మేము చెప్పిన ఏ మాట కూడా మీకు హృదయంలోనికి వెళ్ళదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అది రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అపవాదిగాడు ఎప్పుడు కూడా మంచిగా నడిపించే వారి మీద అభ్యంతరాలు పుట్టిస్తూ ఉంటాడు. సో అవి వస్తాయి, కానీ రాకుండా వాటిని జయించుకునే ఆ శక్తి నీకు కలిగి ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే నువ్వు మంచి నేల మీద ఉన్నప్పుడు,
మంచి నేల నీకున్నప్పుడు, మంచి హృదయం నువ్వు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటావు, ఎండిపోయే వ్యక్తిగా ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. యెహోవా మందిరములో నాటబడిన వారై అంటే మందిరములోంచి నువ్వు తొలగిపోతే నువ్వు ఎండిపోయిన వ్యక్తితో సమానం. కొంతమంది అంటారు నేను చాలా చేశాను అంటారు. చేశాను అనేది గతః అంతే. ఇంకా చేశాను చివరిదే దేవుడు లెక్కిస్తాడు, ముందుది దేవుడు లెక్కించాడు. ముందుది దేవుడు లెక్కించాడు. నువ్వు చివరికి వరకు ఉంటే అన్నీ లెక్కించి నీకు బహుమానం ఇస్తాడు. కానీ పాత నేను ఏదో చేశాను అని ఇప్పుడు నువ్వు దేవునికి దూరంగా ఉంటే అవి మరవబడతాయి, ఇవి లెక్కలోనికి తీసుకోబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రతి సమయంలో అనుకూలమందు ప్రతికూలమందు కఠిన హృదయం కలిగి ఉండకుండా దైవ సేవకుల నోట నుంచి ఏదైతే దేవుడు అనుగ్రహిస్తున్నాడో వాటిని ఖచ్చితంగా పాటించే వ్యక్తిగా మనం ఉండాలి. మీరు నా మాటలను, నా కట్టడలను, నా విధులను గైకొనాలంటే రాతిగుండని మీకు దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ చదవండి యెహెజ్కేలు 11:19. యెహెజ్కేలు గ్రంథం 11:19. నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైతే మాంసపు హృదయం కలిగి ఉంటారో వారు సంఘముతో ఏకమవుతారు, దేవునితో ఏకమవుతారు. ఎవరికైతే ఈ మాంస హృదయం ఉండదో వారు ఎప్పుడు వ్యతిరేకమైన మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఏది చెప్పినా వ్యతిరేకత కలుగుతానే ఉంటుంది. ఎప్పుడైతే రాతి గుండె వెళ్ళిపోయిద్దో దేవుడు ఏక మనసు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనసు కుటుంబంలో కూడా ఉండాలా? ఎడుండాలా చెప్పాలా? మీరు చెప్పట్లేదు, తినొచ్చినట్లేరు కదా. టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరు చేయలేదా? చేసిరా? చేయొద్దండి ఒకసారి టిఫిన్ చేసిన వాళ్ళు. మంచిది. కుటుంబాలలో కూడా సమాధానము అంటారు, ఏక మనసు ఉండాలి. కుటుంబంలో నలుగురుంటే ఎట్టుండాలా చెప్పండి అమ్మా. ముగ్గురుంటే, ఇద్దరుంటే, ఒక్కరు కూడా ఉంటారు ఆ కుటుంబంలో. ఒక్కరుంటారా? ఉండరు. కుటుంబం అంటే మినిమం 2 నుంచి స్టార్ట్ అయింది ఇక. సో 2 3 4 అందరికి ఒకే మనసు ఉండాలి. ఉంటుందా? ఇట్ట అంటుందామె. ఉంటుందా? చెప్పాలా? పురుషులు చెప్పండి, మీకు ఏక మనసు ఉంటుందా? వింటున్నారు అసలు? ఏక మనసు కుటుంబంలో ఉంటుందా? ఉండదంట. స్త్రీలు చెప్తున్నారు ఉండదని, మరి పురుషులు ఏమో సపోర్ట్ చేస్తలేరు. మరి ఎందుకు ఉండదు? ఏక మనసు ఎందుకు ఉండదు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు ఉండదు? నేను చెప్పింది ఇంటలేడండి మా ఆయన అంటారా? నేను చెప్పింది అస్సలు పట్టించుకోడండి మా ఆయన అంతేనా? ఏం కంప్లైంట్ ఇస్తున్నారు? ఉండదంట. సో కుటుంబంలో ఏక మనస్సు కావాలి. ఏక మనస్సు ఉంటేనే మీకు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రాతిగుండెలో ఉన్న అపాయం గురించి చెప్పాను. ఇప్పుడు ఏక మనసులో ఉన్న ఆశీర్వాదాన్ని మీకు తెలియజేస్తాను. అపోస్తల కార్యాలు 1:14. అపోస్తల కార్యాలు 1:14. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ సంఘం అంతా కూడా ఏక మనస్సు కలిగి, మొట్టమొదటి సంఘం 120 మంది. 120 మంది ఏక మనస్సు కలిగి ప్రభుని ఆరాధిస్తున్నారు. 120 మంది కలిసి ప్రభుని ప్రార్థిస్తున్నారు. సో అక్కడ ఎక్కడైతే ఏక మనస్సుతో ప్రభుని ఆరాధిస్తున్నారో అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం
దిగి వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడైతే ఏక మనసు ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మీ ఇంట్లో ఏక మనసు ఉంటే మీ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇప్పుడు మీకు ఏక మనసు కావాలి, ఇప్పుడు మీకు ఏక మనసు ఉండదు అంటున్నారు. మరి ఉండదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వద్దా? చెప్పాలా? కుటుంబంలో ఏక మనసు కావాలి, సంఘములో కూడా ఏక మనసు కావాలి. అంటే ఒక మాట చెప్పినప్పుడు సంఘం అంతా కూడా ఏకమైపోవాలి, ఒక్కటైపోవాలి. ఒకరు ఎడదారి, ఒకరు పెడదారి, ఒకరు నీ దారి, ఒకరు నా దారి. చేస్తాం, నచ్చకపోతే వదిలేస్తాం. ఇది ఏక మనసు కాదు. ఇది ఏక మనసు అసలే కానే కాదు. ఎప్పుడైతే సంఘము ఏకముగా కలిసి ఏక మనస్సు కలిగి ప్రభును స్తుతిస్తుందో, ప్రభును ప్రార్థిస్తుందో, ప్రభు కార్యాభివృద్ధి అందు ప్రయాసము కలిగి ఉంటుందో, నిశ్చయముగా వారింటిలో వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు మా జీవితంలో ఉండాలి అనంటే మీకేముండాలా? సంఘముతో ఏక మనస్సు కలిగి ఉండాలి. సంఘముతో, నేను అంటున్నా, సంఘముతో నువ్వు ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆ ఆత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. సంఘముతో నువ్వు ఏక మనస్సు కలిగి ఉండకుండా మేము సంఘంలోనే ఉన్నాం కదండి, మందిరంలోనే ఉన్నాం కదండి అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ మనస్సు కలవలేదు. ఏం కలిసింది? శరీరం ఒకటే కలిసింది కానీ మనస్సు కలవలేదు. ఎప్పుడైతే మనస్సు సంఘముతో ఏకీభవిస్తుందో, సంఘముతో కలిసిపోతుందో, నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద కుమ్మరించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనగానే మీరు హల్లెలూయా అనాల. ఎల్లవయ్యా అన్నట్టుంది. ఏం ఊకే చెప్పిస్తావు? మీరు నిద్రపోతారని చెప్పిస్తాం అంతే. మీరు నిద్రపోకుండా ఉండాలని చెప్పిస్తాం అంతే. సో మంచి మనసు కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి. నలుగురుంటే నలుగురు ఏక మనసు కలిగి ఉండాలి. ఇద్దరుంటే ఇద్దరు ఏక మనసు కలిగి ఉండాలి. ముగ్గురుంటే ఐదుగురు ఉంటారు. కొంతమంది పిల్లలు ముగ్గురు, తల్లిదండ్రులు ఐదుగురు ఉంటారు. కొంతమంది ఆరుగురు ఉంటారు. ఎంతమంది అయినా ఉండని కుటుంబంలో ఏక మనసు కలిగి ఉండే ఒక అధిపతి ఉంటాడు. ఇంటికి ఎంతమంది యజమానులు ఉంటారండి? ఎంతమంది యజమానులు ఉంటారు? ఒక్కరే కదా. మరి ఒక్కరి ఆలోచనలో నుంచి వెళ్ళినప్పుడు ఏక మనసు ఎందుకు రాదు? వస్తుంది. ఎందుకు రాదంటే ఇద్దరు మనసులు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి. సో ఏక మనసు కలిగి ఉండడానికి సకల విధాల ప్రయత్నాలు మీరు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో భార్యల ఆలోచనలు కూడా భర్తలు తీసుకోవాలి. ప్రతిసారి అధికారం అనేది భర్తది. అధికారం, ఇంటి యజమానుల యొక్క అధికారం ఎవరిదంటే భర్తది. అది మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మీ తలల మీద ముసుగు ఎవరంటే మీ భర్త. ముసుకేసుకోవాలి. స్త్రీలు ముసుకేసుకొని కూర్చోవాలి మందిరంలో. స్త్రీలు కాకపోతే ముసుకేసుకోవాకండి, స్త్రీలు అయితే ముసుకేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏక మనస్సు కలిగి ఉండండి, అందరూ ఏక భావము కలిగి ఉండండి. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఒకరు వేసుకోలేదు మరి ముసుగు ఎందుకు? మరి స్త్రీలు ముసుకేసుకోవాలంటే స్త్రీలు మంచిది. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని మనం పొందగలం. రెండవది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13-11 వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13-11 వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారయ్యుండుడి, ఏక మనస్సు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానముల కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఇక్కడ ఏక మనస్సు గలవారై ఉండే వారితో పాటు దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు తోడై ఉండాలంటే సంఘముతో మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి. సంఘముతో మీరు ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడతారు. ఇక్కడ సహోదరులతో కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి.
ఎంతమందికి మీకు ఒక 10 మంది పేర్లన్నా తెలుసు సంఘంలో? ఒక 10 మందితో సహవాసం ఉందా మీకు? తెలుసా? ఒక్క 10 మంది పేర్లన్నా తెలుసా మీకు? ప్రార్థన అయిపోగానే అయ్యగారి దగ్గరికి రావాలా, ప్రార్థన చేయించుకొని పోవాలా, ఇదే తెలుసు మీకు, ఇంకేం తెలియదు. ఎబ్రోన్ సంఘాలలో చూడండి ఎంత మంచిగా కలుసుకుంటారు. అందరూ ఎక్కడున్నావు, ఏం పని చేస్తారు, మీరు ఏంటి అని అన్నీ కలుపుకుంటారు వాళ్ళు మంచిగా. మరి పెంతెకొస్తే సంఘాలు ఎందుకు కలుపుకోరు? తొందర ఎక్కువ, ఆరాటం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ. మనమంతా ఒక కుటుంబమా కాదా? చెప్పాలా మీరు చెప్పండి. క్రీస్తు రక్తములో మనమందరం ఒక కుటుంబమా కాదా? చెప్పాలి. అవునా కాదా? అవునా కాదా? అవునైతేనే కదా నువ్వు మందిరానికి వచ్చింది. సో ఏం చేస్తారు బ్రదర్, మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు, మీ పేరేంది అని అడగడం తప్ప? చెప్పాలా? తప్పున్నారనా? తప్పున్నారా అంటున్నారు ఎవరు? అడగడమే తప్పంట అసలు. అడిగితే నీకెందుకు అంటారా ఏంది? సహోదరుల మధ్యలో కూడా మీకు ఏక మనసు కలిగి ఉండాలి. కలిసి ఉంటే కలదు, అవునా కదా? సామెత ఉందా లేదా? ఇప్పుడు ఎంత దూరం ఉంటే అంత మంచిది అంటున్నారు. పాతకాలంలోనేమో ఎంత కలిసి ఉంటే అంత మంచిది అన్నారు, ఇప్పుడేమో ఎంత దూరం ఉంటే అంత మంచిదంట. వాక్యం అలా చెప్పట్లే. ఏక మనస్సు మీరు కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆరాధన అయిపోయినాక స్త్రీలందరూ అందరి పేర్లు కనుక్కోండి, పురుషులందరూ పురుషుల పేర్లు కనుక్కోవాలి. మీ పేరేంటి, మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు? అయిపోగానే మీ పని అదే ఉండాలి. కనీసం ఒక నెలలోపు అందరి పేర్లు మీకు తెలుసుకొని ఉండాలి. సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లు అందరి ముఖ పరిచయం అయితే ఉంది కానీ మాట పరిచయం లేదు, పేరు పరిచయం అసలే మాకెందుకులేండి అన్నట్టుగా ఉండకూడదు. మనం సహోదరులము అందరము కలిసి మనం జీవించే వారముగా మనం ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు కదా, ఏమని? సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి. స్త్రీలు ఎట్లా ఉండాలంటే తెలుసా? ఏదైనా పని ఉంటే, మందిరంలో ఏదైనా పని ఉంటే మనం అందరం కలిసి ఎట్ట చేద్దామని మాట్లాడుకునేటట్టు ఉండాలి. ఉన్నారా అట్లా? ఉన్నారా చెప్పండి, ఉన్నారా లేరా? ఒక పని ఉంటే మనం అందరం కలిసి ఎట్లా చేద్దామనే తీవ్రత స్త్రీలకే ఉండాలి ముందు, ఆ తర్వాత పురుషులకు వస్తుంది. అట్లా ఉండాలి. అది ఏక మనస్సు అని అంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం. అడగండి, మీకు ఏదైనా సమస్య ఉందా సిస్టర్, మేము ప్రార్థన చేస్తాం. మీకు ఏదైనా సమస్య ఉందా బ్రదర్, మేము ప్రార్థన చేస్తాం. నువ్వు ప్రార్థన చేసిన వ్యక్తి అయితే నువ్వు ఖచ్చితంగా అడుగుతావు. మేమే చేసుకోం, వాళ్ళ గురించి ఏం చేస్తాం కదా? మనమే చేసుకోకపోతే ఇంకా వాళ్ళ గురించి ఏం చేస్తాం మనం? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి అయితే తోటి సహోదరుల యొక్క సమస్యలు ఏదైనా ఉందా అని మీరు అడిగి తెలుసుకొని మీ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో వారి గురించి చేస్తే వారి గురించి చేస్తే ఆ ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఏక మనసు సహోదరుల పట్ల కలిగి ఉన్నప్పుడు మనకేం కలిగిద్ది? దేవుడు మనకు తోడై ఉంటాడు. సో సహోదరులు అంటే ఇంట్లో పిల్లలు ఉంటారుగా, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వాళ్ళు కూడా ఉంటారు కదా. సహోదరులు అంటే ఆత్మ సంబంధమే. శరీర రీతిగా కూడా సహోదరులు కూడా ఏక మనసు కలిగి ఉంటారు. అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, ఇంకెవరెవరు ఉంటారు? అంతే ఉంటారా? అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అన్న, చెల్లి, తమ్ముడు, అక్క. సో వీరందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలి. దేవుని మాట ఇది. దేవుని మాట ముత్యాల మూట. అది మీరు తీసుకొని వెళ్తే మీ మూటలో ధనం బాగా వస్తుంది. సో దేవుని మాట వింటే ఆ కఠిన హృదయాన్ని దేవుడు తొలగించుకుంటే ఈ మాటను మీరు నెరవేర్చుకుంటారు. లేదా మీ కఠిన హృదయం ఉంటే అది మీకు చాలా అపాయకరమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 ప్రభునందు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 నుంచి.
ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియాను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అన్నారు. ఈ సహకారం ఎందుకు వచ్చిందంటే వారికి ఏక మనసు కలిగి ఉన్నారు కాబట్టి. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? ప్రభువునందు ఏక మనసు కలిగి ఉన్నారు. దేవుని సేవకులు చెప్పే ప్రతి మాట యందు ఏక మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ప్రభునందు నువ్వు ఏక మనస్సు కలిగి ఉన్నావా? కలిగి ఉన్నానని అనుకుంటున్నావా? కలిగి ఉన్నావా? కలిగి ఉన్నానని అనుకుంటున్నావా? ఉండడం వేరు, అనుకోవడం వేరు. ఇదేంది చెప్పాలి? మీకు తెలియనట్టుందే, మీరు ఇప్పుడే వచ్చినట్టుంది. ఏంది ఇది? ఫోనేనా? ఫోనేనా బాబు? ఫోనేనా? ఎంతమంది అనుకుంటున్నారు ఫోన్ అనేది? అనుకుంటున్నాం అనేది ఏం లేదు కదా, ఫోనే కదా. సో మీరు ప్రభునందు ఏక మనసు కలవారా అని అనుకుంటున్నారా, లేకపోతే ఏక మనసు కలవారా? ఒక ప్రశ్న మీకు మీరు వేసుకోవాలి. ప్రభు వాక్యమందు ప్రభునందు ఏక మనసు కలిగి ఉండాలంటే ప్రభు వాక్యమందు ఏక మనసు కలిగి, ఏ వాక్యం అయితే విత్తబడతా ఉందో దానితో ఏకమైపోవడమే ఏక మనసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘముతో ఏక మనసు కలిగి ఉండాలి, సహోదరులతో ఏక మనసు కలిగి ఉండాలి, ప్రభువుతో కూడా ఏక మనసు కలిగి ఉండాలి. ప్రభువుతో అని అంటే ప్రభు వాక్యముతో ఏక మనసు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటుంది. నువ్వు సంఘముతో సహోదరులతో ప్రభువుతో ఏక మనసు అయి ఉండకపోతే నీకు ఈ ఆశీర్వాదాలు రావు. ఎంతమందికి కావాలా? ఎంతమంది పేర్లు పరలోకమందు రాయబడి ఉండాలా? మంచిగా ఎత్తుతాం కదా మనం, కానీ ఏక మనసు ఉందా? ఎంతమందికి లేదు? నాకు ఏక మనసు లేదండి. అబద్ధం చెప్తున్నారు మీరు. నాకు తెలియదా ఏంది మీరు ఏక మనసు కలిగి ఉన్నారో లేదు? నాకు తెలియదేంది? నేను ఏదైనా చిన్న మాట చెప్తే ఇష్టం వచ్చినట్టు ఒక పని చెప్తే ఇటు పని చెప్తే అటు పారిపోతారు. మీకు ఏడ ఏక మనసు ఉంది? నేను చెప్పిన మాట ఏ పనన్నా చెప్పని అది చేస్తే నీకు ఏక మనసు ఉన్నట్టు. ప్రభునందు ఏక మనసు అయి ఉండమంటే దాని అర్థం అదే కదా. దైవ సేవకులు ఏ మాట చెప్తే వాక్యం ద్వారా ఏది చెప్పినా, లేకపోతే బయటకు వచ్చేది చిన్న పని చేయండి అంటే చేస్తే అప్పుడు మీరు ఏక మనసు కలిగి ఉన్నట్టు, లేకపోతే ఏక మనసు మీకు లేనట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏక మనసు కలిగి ఉంటే మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హెస్కేల్ గ్రంథం 11:19 ప్రకారం మీరు నా మాట విని నా ఆజ్ఞలు గైకొని నా విధులను గైకొనున్నట్లు మీలో నుండి నేను రాతి గుండెను తీసివేసి మీకు మాంసపు హృదయమును మీకు అనుగ్రహించెదను, మీకు ఏక మనసు కలిగించి మీలో నా ఆత్మను ఉంచెదను అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. సో రాతి గుండెను తొలగించి మాంసం హృదయం ఇవ్వాలని ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించేవారుగా మీరు ఉండాలి. దేవుని వాక్యము, విధులు, కట్టడలు, ఆజ్ఞలు అన్నీ గైకోవాలంటే మీకేముండాలా? మాంస హృదయం ఉండాలి. ఫస్ట్ మీరు ఇవన్నీ గైకొనాలంటే మీకు మాంస హృదయం ఉండాలి. ఆ మాంస హృదయం ఉంటేనే ఈ ఏక మనసు వస్తుంది. రాతి గుండె తొలగించబడుతుంది, అప్పుడు ఏక మనసు వస్తుంది. మాంస హృదయం మీకు ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ మాంస హృదయం ద్వారానే మీరు దేవుని రాజ్యాన్ని స్వాధీనపరచుకోగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవది నిర్గమకాండం 19:5 రెండో మాట. నిర్గమకాండం 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని. మంచిది. ఇంకొక మాట జ్ఞాపకం వస్తుంది, ఆ తర్వాత చదువుదాం. ఇప్పుడు నేను ఒక 2 నెలల క్రితం 2 నెలల క్రితం నేను సంఘంలో నేను ప్రకటించాను, మనం మార్చి కల్లా బండలు వేద్దాం,
సో మీ 10వ భాగమును ప్రభువుకు అర్పించండి. ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారంటే కొంతమంది చేతులెత్తారు. సో ఆ రోజు నుంచి నేను ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఏం చేశారు తెలుసా, ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఆపేశారు. ఇచ్చేవాళ్ళు కూడా ఆపేయడం జరుగుతుంది. సో ఒక పోరాటం అయితే సంఘం మీద జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది చెప్పాలా? మనమంతా మంచోళ్ళమే, కానీ ఒక పోరాటం, పరిచర్య ముందుకు జరగకుండా, ఏ పని చేయకుండా, ఏది కొనకుండా ఏం జరుగుతూ ఉంది? ఒక పోరాటం ఏం జరుగుతూ ఉంది? జరుగుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనకు లోబడగలిగితే మనం చాలా దేవుని పరిచర్య చేయగలం. ఎందుకు పరిచర్య ఇంతగా ఆటంకపరచబడుతుందంటే అది కేవలం విశ్వాసుల ద్వారానే ఆటంకపరచబడుతుంది. సేవకులు నిలబడుతున్నారు, సహకరించాల్సిన మాత్రం సంఘమే. ఆ రోజు ఎత్తారు మంచిగానే, ఆ తర్వాత అంటే అందరి ముందు కనబడడానికి ఎత్తారు, తర్వాత మర్చిపోతున్నారు. సంఘం పనితో, మందిరం పనితో నాకేం పని అన్నట్లుగా భావిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంది? మీకు ఏక మనసు చెప్పాల లేదు. కాబట్టి మీరు సంఘము పనితో, మందిరం పనితో మాకేం పని అంటే మనం మందిరానికి సంబంధించిన వారము కాము, ఏదో మనం వెళ్ళాలా రావాలా అంతే. కానీ ప్రభు పనితో నువ్వు ఏక మనసు కలిగి ఉన్నావా? మనకెన్నో ఉన్నాయి. ఇప్పుడు కరెంటు పోయిందనుకో, కరెంటు పోతే సడన్గా మాట్లాడడానికి ఒక మైక్ లేదు మనకి. ఉందా చెప్పాలా? లేదు. కాస్ట్తో కూడింది అది. ఏది ముట్టుకున్నా 15,000, 20,000, 30,000. చిన్నది ముట్టుకున్నా కానీ అంత కాస్ట్లీ ఉన్నాయి. మనమంతా ఇప్పుడు వాడేదంతా అన్నిటికంటే తక్కువ కాస్ట్. మనమేమో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం, ప్రభుకి ఏమో తక్కువది పెట్టి కొంటున్నాం. ప్రభు మందిరానికి ఏమో తక్కువది పెట్టి కొంటున్నాం, మనమైతే ఎక్కువ పెట్టి కొంటాం. సో ఆ బాధ్యత మనకు ఉండగలిగితే, ఆ ప్రభుతో కలిగిన ఏక మనస్సు, సంఘముతో ఏక మనస్సు, సంఘ కాపరితో ఏక మనస్సు కలిగి ఉండగలిగితే అది చాలా దీవెనకరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను అందుకే అంటున్నాను, కఠిన హృదయమైంది చాలా అపాయకరమైంది. నిత్య రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. కఠిన హృదయముతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. రెండవది 19:5 నిర్గమకాండం 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా వింటే నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే దేవుడేమంటున్నాడు ఇక్కడ? మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు, మీరు నాకు స్వాస్థ్యముగా మార్చబడతారు. ఎలా మార్చబడతారు? మొదటిదేమో ఆజ్ఞలు అన్నీ పాటించాలంటే రాతి గుండెని తీసేస్తా అంటున్నాడు దేవుడు మీరు పాటిస్తే. ఆ తర్వాత ఇప్పుడేమంటున్నాడు? మీరు పాటిస్తే, నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు మీరు పాటిస్తే మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు, మీరు నాకు స్వాస్థ్యమగుదురు. స్వాస్థ్యం అంటే ఏందండి? స్వాస్థ్యం అంటే తెలియదా? ఆయన ప్రజలం, ఆయన బిడ్డలం. స్వాస్థ్యం చెప్పండి. ఆస్తి. స్వాస్థ్యం అంటే ఏంది? ఆయన ఆస్తి. సో ఎంతమందికి ఆస్తి ఉంది? ఆస్తి ఎంతమందికి ఉంది? చేతులు లేపండి. ఆస్తి ఎంతమందికి ఉందో? అన్నీ అబద్ధాలే. ఆస్తి లేదా మీకు? హారిక ఆస్తి లేదా? ఉందా లేదా? ఉందా? కృప ఉందా లేదా? ఆస్తి లేదా? పక్కన పెట్టుకున్నావమ్మా ఆస్తిని, లేదంటావేంది? పక్కన పెట్టుకొని లేదంటాను చూడు, ఎంత చూడు. మీరు ఆస్తి అంటే పైసలే. మైండ్ మొత్తం పైసలతోనే నింపబడ్డది. మైండ్ అంతా దేంతో నింపబడ్డది చెప్పాలా? ఇది ఉంటేనే ఆస్తి ఉన్నట్టు, లేకపోతే లేదన్నట్టు అనమాట. పక్కనే పెట్టుకుంది ఆస్తిని, ఆస్తి లేదంట. మీకు లేదా ఆస్తి? ఉందా? ఎక్కడుంది? ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, మీరు వెళ్తారా? వెళ్ళరా?
వెళ్ళినప్పుడు కొత్తగా పెళ్ళైన తర్వాత మీకు పరిచయం లేదనుకో, తర్వాత చాలా కాలం తర్వాత కలిసారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత. సో మిమ్మల్ని ఏమడుగుతారు? పెళ్ళైందని తెలుసు కానీ మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా అంత తెలియదు. ఏమడుగుతారు మిమ్మల్ని? ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. ఎంత సంపాదించామని అడుగుతారు ఎవరన్నా? పిల్లలే స్వాస్థ్యం. హల్లెలూయా. 127 3వ వచనం చదువు. మా ఆస్తుందా అంటే లేదంటున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే ఆడపిల్లలుంటే మాకు స్వాస్థ్యము. ఆడపిల్లలుంటే స్వాస్థ్యమా, మగ పిల్లలుంటే స్వాస్థ్యమా చెప్పాలి అమ్మా? ఇద్దరు ఒకటే. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే చిల్డ్రన్ అని ఉంటుంది. చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ కుమారులను రాయబడింది కానీ ఇంగ్లీష్లో ఏమో చిల్డ్రన్ అని ఉంది. పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. మరి ఆ స్వాస్థ్యం లేదంటారేంది మీరు? ఉందా లేదా? సో ఈ లోక సంబంధమైన పిల్లలు మనకు స్వాస్థ్యం. ఇప్పుడు మీకు ఒక 20 లక్షలు ఉందండి, మీకు ఒక 20 లక్షలు ఉంది, మీ అబ్బాయికో అమ్మాయికో బాగాలేదు. మీరు డబ్బును కాపాడుకుంటారా లేకపోతే అబ్బాయిని అమ్మాయిని కాపాడుకుంటారా చెప్పాలా? ఎందుకు? ఇది గొప్పనా అది గొప్పనా? ఏది గొప్ప? అది స్వాస్థ్యం, అసలైన స్వాస్థ్యం అది, ఇది కాదు. స్వాస్థ్యం దేవుడు అనుగ్రహించిన పిల్లలే మనకు స్వాస్థ్యం. అలాగే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే నా మాటలు విని ఆ ప్రకారంగా గైకొంటారో వారు నాకు స్వాస్థ్యం అవుతారు అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ దేవుని మాటలు వినేవాళ్ళ? అప్పుడప్పుడు వినేవాళ్ళ? ఎప్పుడు వినేవాళ్ళైతే దేవునికి మీకు స్వకీయ సాంపాద్యమగుదురు. సో ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే 94:14 వచనంలో, కీర్తనలు 94:14 వచనంలో, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాదు. తన స్వాస్థ్యమును విడనాడువాడు. ఆయన తన స్వాస్థ్యాన్ని విడనాడే. నీ పిల్లలని నువ్వు విడిచిపెట్టనప్పుడు నీ ప్రభువు కూడా నిన్ను విడిచిపెట్టడు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా 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 కొడదాం, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. నీ పిల్లలను విడిచిపెట్టలేనంత ప్రేమ నీకుంటే ఆయన కూడా తన పిల్లలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యమై ఉన్నావు కాబట్టి నిన్నెన్నడూ కూడా ఆయన నిన్ను ఎడబాసే దేవుడు కాదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి నేను అంటున్నాను, కఠిన హృదయం ఎప్పుడు కలిగి ఉండొద్దు, ఏక మనస్సు కలిగి ఉండండి. దేవుడు చెప్పిన ప్రతి మాట ఒకవేళ నీకు భారం అయ్యుండొచ్చు, అయినా కానీ కూడా నువ్వు చేయగలిగితే ఆ భారమును సులువుగా చేసే దేవుడు ఆయన. మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11:29. ఎందాలేమన్నా చేర్చుకున్నాడు అన్న, నేర్చుకోవాలి. ఆ తర్వాత విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉండును. చెప్పాలి కదా ఒకసారి గట్టిగా మరొకసారి. మీరు భారము అని అనుకుంటున్నారే, ఆ భారం మీరు భరించినప్పుడు ఖచ్చితంగా ఆ భారాన్ని దేవుడు సులువుగా చేస్తాడు. వాక్యం ఏం సెలవిస్తుంది? నా కాడి తేలికగాను నా బరువు ఏముంది? మళ్ళీ చదువు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోవాలి. ఎత్తుకోవాలి, ఆ కాడి ఎత్తుకోవాలి. వద్దండి నాకు బరువు అవుతుందని అంటే కుదరదండి.
చదవండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అది ఇప్పుడు మీరు ఎద్దులు కొన్నారండి. ఎద్దులు ఎందుకు కొంటారు మీరు? ఎప్పుడు మేపడానికే కొంటారా? పని చేయించుకోవడానికేగా. పని చేయించినప్పుడు మేత కూడా పెడతారా లేదా? పుట్టి పనే చేయించుకుంటారా? చెప్పాలా? పని చేపిస్తారు కదా. అదేవిధంగా ప్రభు మనల్ని ఎంచుకున్నాడంటే ఆయన కాడి మనం ఎత్తుకోవడానికి మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. సో ఆ కాడి సులువుగా ఉండును కానీ భారముగా ఉండదు అని అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మీరు దాన్ని ఎత్తుకొని నేర్చుకుంటారో అది సులువు అవుతుంది. అప్పుడు మీకు సులువుగా మార్చబడుతుంది. ప్రారంభంలో మీరు చూడండి, ఎద్దు కాడి కిందికి వెళ్ళాలంటే కష్టపడుతుంది. మీరు గమనించి చూస్తే అంటే మీకు చేశారు కదా, ముందు కాడి కిందికి ముందు నెట్టాలంటే దాన్ని అస్సలు పోదు. ఎప్పుడైతే దాన్ని బలవంతంగా నెడతారు, కొడతారు, చేస్తారు, చిత్రహింసలు పెట్టి అది కాడి కింద వెళ్ళిన తర్వాత ఆ కాడికి దీనికి మొత్తం మెడకేసి ఏం చేస్తారు, కట్టేస్తారు. కట్టిన తర్వాత అది ఒక్కరోజు మోసిస్తే ఆ తర్వాత ఏమైపోయింది దానికి? ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? ఎద్దును విప్పగానే కాడి ఆడ ఉండగానే పోయి ఇట్లా తల ఉదురుస్తుంది కింద. దాని అర్థం ఏంది? దానికి ముందు తెలియదు, నేను మోయగలనని తెలియదు దానికి. మనం కూడా అదే అనుకుంటున్నాం, మనం మోయలేమండి ఈ భారం, కుటుంబ భారం మోయలేము, సంఘ భారం మనం అసలే మోయలేం అని అనుకుంటున్నారు మీరు. కానీ ఆ ఎద్దు ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఎత్తుకుంటే తెలిసిపోతుంది, అరే ఇంత అలకగా ఉందా అనిపిస్తుంది. హల్లెలూయా. అందుకని అంటున్నారు మీరు ఎత్తుకోవాలా. ఎత్తుకుంటే ఆ కాడి ఏం చేయబడుతుంది? సులువుగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఈ మాటలు వింటారో ఆ మాటలు విన్నవారి అందరినీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మీ పిల్లలు మీకు భారం కానప్పుడు ఆయన పిల్లలు ఆయనకు కూడా భారము కాదు సుమి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు తల్లిదండ్రులకు భారం కాదు, తల్లిదండ్రులకు పిల్లలు భారం కాదు. కానీ పిల్లలు పిల్లలకి తల్లిదండ్రులు అంటే పెద్దగా అయితే భారం అయిపోయింది వాళ్ళకి. చిన్నప్పుడు బాగానే చెప్తారు, నేను చూస్తాం, నేను చేస్తాం, నేను కడుగుతాం, నేను చేస్తామని అంటారు. కానీ పెద్దగా అయిపోయిన తర్వాత ఇద్దరు ఉన్నారనుకో, మీ అమ్మ అంటారు. చిన్నగా ఉన్నప్పుడేమో మా అమ్మ అంటారు. పెద్దగా అయిన తర్వాత భార్యలు వచ్చేసిన తర్వాత ఏమంటారు? మీ పంచుకుంటారనమాట. అమ్మని ఆ నాన్నని ఏం చేస్తారు? నువ్వు ఒక నెల చూసుకో, నేను ఒక నెల చూసుకో. నేను విన్న ఒక స్టోరీ ఏం తెలుసా? వాళ్ళ అమ్మని చూసుకోవడానికి కేసు పెట్టాడంట. ఎప్పుడు వాడే చూసుకుంటాడా, నేను చూసుకోవద్దని కేసు పెట్టిండంట. విచిత్రంగా ఉంది కదా. మళ్ళా వాళ్ళ అమ్మ ఆస్తి వెనక ఏమైనా ఉందంటే ఏం లేదు, అదే దీవెనగా అనుకున్నాడు ఆయన. వాళ్ళ అమ్మని నాన్నని చూడమే దీవెనగా. ఎప్పుడు నువ్వే చూస్తావురా, నేను కూడా చూస్తా అని వాడు ఇస్తలేడంట వాళ్ళ అమ్మ నాన్నని. నేను ఇయ్యను, నేనే చూసుకుంటా అంటున్నాడంట. ఈరోజు ఈ కాలంలో ఇప్పుడైతే. కానీ అదెంత ఆశీర్వాదం తెలుసా? పరలోకమందు మీ ప్రతిఫలం గొప్పదిగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కేసు పెడితే చివరికి ఆ కేసు చూసి జడ్జి ఆశ్చర్యపోయాడంట, ఇది ఎక్కడ కేసురా బాబు ఇదని. తల్లిదండ్రులు నేను చూసుకుంటా అనే కేసు అంట. అది ఎప్పుడు రాలే ఆ కేసు. విచిత్రపోయాడంట. అయితే ఇప్పుడు మాట్లాడిండంట, ఇంతకాలం చూసుకున్నావు కదా బాబు, ఆయన కావాలంటే ఇచ్చేయంటే వాడు ఏడుస్తా ఉన్నాడంట. స్టార్టింగ్ నుంచి చూసుకున్నాడు, అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారని ఏడుస్తుందంట. ఇప్పుడైతే ఎప్పుడు పోయిద్దో తమ్ముడి ఇంటికి, ఎప్పుడు పోయిద్దో అక్క ఇంటికి, ఎప్పుడు పోయిద్దో అన్నింటికి అని ఎదురు చూస్తాం ఈ కాలాన్ని బట్టి. కానీ అదంతా దీవెనకరమైన. దేవుడు అందుకే అన్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు మగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మన పిల్లలకు మనకు భారం కారు, అలాగే మన తండ్రికి కూడా మనకు భారం, మన భారము కాము. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటలు విడిచిపెట్టి తిరిగితే నువ్వు విడిచిపెట్టి తిరుగుతావు, కానీ ఆయన ప్రేమ మాత్రం ఎన్నడూ కూడా మారదు. తప్పిపోయిన కుమారుని వల్ల ఎదురు చూసే దేవుడు ఆయన. ఒకవేళ ఆయన ప్రేమ నుంచి, ఆయన మాటల నుంచి, ఆయన ఆజ్ఞల నుంచి తప్పిపోయి ఉంటే ఈరోజైనా ప్రభు చెంతకు రా. ఇకనైనా ప్రభు మీద ఆధారపడి ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది నిర్గమాకాండం 15:26 వచనం. 15:26 వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తే ఐగుప్తు దేశంలో కలిగే రోగాలు మీకు రావు. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. మనం దేవుని మాటలు వినాలి. ఆయన దగ్గర నుంచి మనం ఏదైనా కోరుతున్నామంటే మనం దేవుని మాటలు వినే వారంగా మనం ఉండాలి. దేవుడు అద్భుతమైన స్వస్థతను కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తానంటున్నాడు. నాలుగవది ద్వితీయోపదేశకాండం 28:9 వచనం. ద్వితీయోపదేశకాండం 28:9 వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు నా మాటలు విని నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తే నిన్నొక ప్రతిష్ఠిత జనముగా, అనగా ప్రత్యేకమైన వ్యక్తిగా, అంటే 10 మందిలో నిన్నొక గుర్తించదగిన వ్యక్తిగా నేను నిన్ను నియమిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మాటలు అన్నీ విందామా, కొన్ని విందామా? చెప్పాలా? వినపడతలే. ఏం వినపడతలే? చెప్పాలా? ఎన్ని వినాలా? కొన్ని వినాలా, అన్ని వినాలా? చెప్పాలా? నాకేం వినపడతలే. 1-2 స్వరాలు వినపడతాయి, ఇంకేం వినపడతలే. 1-2 స్వరాలు వినపడుతున్నాయి. అన్ని మాటలు, అన్ని ఆజ్ఞలు గైకొనాలనా, కొన్ని గైకొనాలనా? అన్ని ఆజ్ఞలు గైకొన్నప్పుడే ఈ దీవెనలన్నీ కూడా మీకు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా మీరు నా మాటలు వింటే మీలో నుంచి రాతి గుండెని తీసేసి మాంస హృదయాన్ని నేను మీకు ఇస్తాను. ఓకే, రాతి గుండె ఎంత ప్రమాదకరమైంది చెప్పాలి. ఇప్పుడు చెప్పినాగా, రాతి గుండె కలిగి ఉంటే, అంటే దేవుని మాటలు వినని స్వభావం మనకుంటే మనకు అభ్యంతరాలు వస్తాయి. మనం చాలాసార్లు ఈ విత్తనం యొక్క ఉపమానం చాలాసార్లు మనం విన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు నూతనమైన మాటలు దాంట్లో దేవుడు మనకు తెలియజేశాడు. అదేదంటే, ఒకవేళ రాతి గుండె మీద, రాతి హృదయం మీద మీరు కలిగి ఉంటే, రాతి లాంటి హృదయం కలిగి ఉన్నప్పుడు వాక్యం విత్తబడుతుంది, కానీ వేరు లేనందున మీకేం కలుగుతాయి అంటే శ్రమ, శోధన, ఇరుకు కలిగినప్పుడు వెంటనే అభ్యంతరము కలుగుతుంది. ఆ తర్వాత ఏం కలుగుతుంది? అభ్యంతరాలు కలిగితే ఫస్ట్ జరిగేది ఏంటంటే దేవుని సన్నిధి నుంచి తొలగిపోతారు. దేవుని సన్నిధి నుంచి తొలగిపోతారు. ఆ తర్వాత ఎండిపోతారు, అభ్యంతరపడతారు. రాతి హృదయం అందుకే మంచిది కాదు అంటున్నా నేను. అది కుటుంబ వ్యవస్థలో ఉండొచ్చు, సంఘములో ఉండొచ్చు, ఎక్కడైనా సరే రాతి గుండె చాలా ప్రమాదకరమైంది. అది అభ్యంతరాన్ని కలిగిస్తుంది, తొలగిపోతుంది, ఆ తర్వాత ఎండిపోతుంది. ఎండిపోయినవన్నీ కూడా ఎక్కడ వేయబడతాయి? అగ్నిలో వేయబడతాయి. కాబట్టి మాంస హృదయాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనకి ఏక మనస్సును దేవుడు అనుగ్రహిస్తాడు. ఏక మనస్సు కలిగి ఉండడం దాన్ని బట్టి మనకి ఎన్ని మేలు కలుగుతాయి అంటే, దేవుని ఆత్మ నింపుదల మనకు కలుగుతుంది, దేవుడు మనకు తోడై ఉంటాడు, జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉంటుంది. కుటుంబంలో ఏక మనసు కలిగి ఉండాలి, సంఘములో కూడా ఏక మనసు
కలిగి ఉండాలి. అప్పుడే ఇవన్నీ ఆశీర్వాదాలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సంగమా, నీ పిల్లలను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఆయన కూడా తన పిల్లల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి నా మాట విని నా కట్టడలు, నా విధులు అన్నీ ఆయన గైకొనాలని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మీదట ప్రభువా రాతి గుండెని తీసివేయండి అయ్యా, నాకు మాంస హృదయాన్ని దయచేయండి. సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఆ రాతి గుండె ప్రమాదకరమైంది, కఠిన హృదయము ప్రమాదకరమైంది. ఎంత వాక్యము విత్తినా నీ హృదయం మీద దేవుని వాక్యం నాటబడట్లేదంటే అది రాతి హృదయం. సో దేవుడు అంటున్నాడు, నేనే తీసేస్తాను. మీరేం చేయాలంటే మీరు లోబడండి. జస్ట్ మీరు లోబడితే చాలు, నేనే తీసేస్తాను. ఎందుకంటే మనం తీసుకోవడం మన వల్ల కాదు. రాతి గుండె అంటే దాని అర్థమైంది కఠిన హృదయం, దేవుని వాక్యాన్ని అంగీకరించని కఠిన హృదయం అని అర్థం. సో దేవుడు అంటున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయమంటే దేవుడు ఏం చేస్తాడు, దాన్ని తీసేసి చక్కటి హృదయంగా దేవుడు నిన్ను మార్చి, మాంస హృదయంగా మార్చి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ దీవెనలన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందామా? ప్రభువా నాకు రాతి గుండె వద్దయ్యా, మాంస హృదయాన్ని నాకు దయచేయండి అని మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నాకు రాతి గుండెను తొలగించి మాంస హృదయం అయ్యా, మాంస హృదయమును ఇవ్వండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రాతి నేల మీద పడిన వారు ఎవరనగా